సో హౌ టు క్రియేట్ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఏంటంటే సోషల్ మీడియా అంటే ఏంటో డిస్కస్ చేసుకుంటాం. సోషల్ మీడియా ఛానల్స్ అంటే ఏంటి, అసలు గోల్ అంటే ఏంటి, ఆడియన్స్ అంటే ఏంటి, టార్గెటింగ్ అంటే ఏంటి, డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటి, క్రియేటివ్స్ అంటే ఏంటి, యాడ్స్ అంటే ఏంటి. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. So, ఈ రోజు మన టాపిక్ ఏంటి అనేది ఒకసారి స్క్రీన్ పైన అయితే చూసేసేయండి. సో హౌ టు క్రియేట్ సక్సెస్ఫుల్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఓకే అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే సోషల్ మీడియా అంటే ఏంటో డిస్కస్ చేసుకుంటాం. సోషల్ మీడియా ఛానల్స్ అంటే ఏంటి, సో అసలు గోల్ అంటే ఏంటి, ఆడియన్స్ అంటే ఏంటి, టార్గెటింగ్ అంటే ఏంటి, డెమోగ్రాఫిక్స్ అంటే ఏంటి, క్రియేటివ్స్ అంటే ఏంటి, యాడ్స్ అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో నాకు ఏదైతే ఒక 7 years ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, సో ఆ నాలెడ్జ్ లో ఈ పర్టికులర్ దాన్ని నేను ఏంటంటే మీకు అయితే షేర్ అయితే చేయబోతున్నా క్లియర్ గా. సో ఫుల్ గా అయితే చూడడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టిప్స్, టెక్నిక్స్ కూడా ఇందులో అయితే చెప్పబోతున్నా. సో చాలా పీపుల్ ఏంటంటే నవ్ డేస్ లో బిజినెస్ పెట్టిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్ లో యాడ్స్ అయితే రన్ చేస్తున్నారు. కానీ ఏంటంటే దాంట్లో ఫెయిల్యూర్ అయితే అవుతున్నారు. సో సక్సెస్ అవ్వాలి అంటే ఏ పర్టికులర్ వాటిని మనం ఫాలో అవ్వాలి అనేది అయితే చూద్దాం. ఓకే, సో అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే సోషల్ మీడియా అంటే ఏంటో తెలుసుకుందాం. సోషల్ మీడియా అనేది మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఓకే, షేర్ చాట్, ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియా ఛానల్స్. సో ఈ సోషల్ మీడియా ఛానల్స్ లో మార్కెటింగ్ అనేది చేసే ప్రాసెస్ దాన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ అంట. ఆ మార్కెటింగ్ దాంట్లో ఏంటంటే క్యాంపెయిన్ అనే దాన్ని క్రియేట్ అయితే చేస్తాం. సో క్యాంపెయిన్ అంటే మనం డైలీ ఏదైతే ఒక పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ చేసే మార్కెటింగ్ దాంట్లో టార్గెట్ చేసే ఆడియన్స్ ఉంటారు చూసారా. సో ఆడియన్స్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తున్నాం, ఏ పర్టికులర్ జెండర్ ఆఫ్ పీపుల్ ని, ఏ ఇమేజెస్ పెడతాం, వీడియోస్ పెడతాం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక క్యాంపెయిన్ కింద అయితే వస్తుంది. ఓకే, అందులో అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇదే క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఒక క్యాంపెయిన్ బ్లైండ్ గా ఏదో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేసి సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకుంటా వెళ్ళిపోవడం కాదు. ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ మనకంటూ మైండ్ లో క్లియర్ క్లారిటీ అయితే ఉండాలి. సో క్లారిటీ ఏంటి అంటే వాట్ ఈస్ అవర్ గోల్, మనం ఈ క్యాంపెయిన్ ని, ఈ మార్కెటింగ్ ని, అడ్వర్టైజ్మెంట్ ని ఎందుకోసం చేస్తున్నాము, ఏం అచీవ్ చేయాలి అనుకుంటున్నాము అనేది అయితే ఫస్ట్ మనకి క్లారిటీ అయితే ఉండాలి. సో ఫస్ట్ పర్టికులర్ ఏంటి, గోల్. సో ఈ గోల్ అనేది క్లియర్ గా మనకైతే తెలిసి ఉండాలి. ఈ గోల్ తెలిసిన తర్వాత ఈ గోల్ ని అచీవ్ చేయడానికి నాకు ఎవరు కావాలి. నాకు ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ నేను రన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా మీకు అర్థం అవ్వడానికి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది నాకుందో, లేకపోతే నా బిజినెస్ పర్సన్ కుందో, ఎవరికో ఒకరికి ఉంది. సో ఇప్పుడు ఆ బిజినెస్ ఏంటంటే రన్ చేయాలి అన్నప్పుడు బిజినెస్ కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ అనే వాళ్ళు ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ లో లీడ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇదే లీడ్స్ ని మీరు జనరేట్ చేయాలి అంటే సో గోల్ అనేది ఏంటి, లీడ్స్ జనరేట్ చేయడం. సో క్లియర్ గా గోల్ ఏంటంటే మనము ఈ క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ లీడ్స్ అనేది ఎలాంటివి కావాలి అనేది మళ్ళీ మీకు క్లారిటీ ఉండాలి. సో వాళ్ళని ఏమంటామంటే ఆడియన్స్ అంటాం. ఈ ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆడియన్స్ అనే పర్టికులర్ దానిలో మనకేంటంటే టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు, నార్మల్ ఆడియన్స్ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఆడియన్స్ కి టార్గెటెడ్ ఆడియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఆడియన్స్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఫేస్బుక్ ను ఉపయోగించే వాళ్ళందరూ కూడా ఆడియన్సే. వాళ్ళందరూ మన కస్టమర్సా? కాదు కదా. మన కస్టమర్స్ ఎవరు? ఆ ఆడియన్స్ అందరిలో కలిపితే సో మన పర్టికులర్ కస్టమర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో, ప్రాపర్టీస్ ను కొనాలి అనుకుంటూ ఉంటారో, ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో, సో హై లెవెల్లో అమౌంట్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారో వీళ్ళు కదా రియల్ ఎస్టేట్ పీపుల్ ని ఓకే మనం టార్గెట్ చేయాలి. ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ని కదా మనం టార్గెట్ చేయాలి. వాళ్ళు కదా మన పర్టికులర్ ప్రాపర్టీస్ ని, ప్రాజెక్ట్స్ ని కొంటారు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే, మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి. టార్గెటెడ్ ఆడియన్స్ అయితే అవుతారు. సో ఎప్పుడైతే మన ఆడియన్స్ లో నుంచి ఉన్న ఆడియన్స్ అందరిలో నుంచి ఏంటంటే మనకి కావాల్సిన పీపుల్ ఒక్కరినే ఏంటంటే ఫిల్టర్ అవుట్ చేసే పర్టికులర్ పీపుల్ ని టార్గెటెడ్ ఆడియన్స్ అని అయితే అంటాం. సో ఇప్పుడు వీళ్ళని ఎలా ఫిల్టర్ అవుట్ చేస్తాం, నాట్ ఓన్లీ విత్ ది ఇంట్రెస్ట్. ఏదో రియల్ ఎస్టేట్ అనేది ఇంట్రెస్ట్ టార్గెట్ చేసేయడం ఒక్కటే కాదు, క్లియర్ క్లారిటీ అయితే ఉండాలి. సో క్లారిటీ ఏంటి అంటే సో మీరు ఏ పర్టికులర్ లొకేషన్ లో మీ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలి, ఓకే, ఏ జెండర్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలి, సో ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వాలి. ఓకే, ఇక్కడతో అయిపోకుండా సో క్లియర్ గా ఇంట్రెస్ట్ అనేది ఒక్కటే సెలెక్ట్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ తో పాటు వచ్చేసి
ఏ పర్టికులర్ వాళ్ళు ఏంటంటే జాబ్ చేస్తూ ఉండాలి, సో ఏ పర్టికులర్ పొజిషన్ లో ఉండాలి, ఇలా క్లియర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడే ఏంటంటే మీ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళేసి రైట్ ఆడియన్స్ ముందు డిస్ప్లే అవుతుంది. మీ ఆడియన్స్ ముందు ఏంటంటే మీ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవ్వకుండా ఇర్రెలవెంట్ ఆఫ్ పీపుల్ ముందు అంతా డిస్ప్లే అయితే హౌ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు అచీవ్ గైస్? మీ రిజల్ట్స్ ని ఎలా అచీవ్ చేయగలుగుతారు, ఎలా మీ క్యాంపెయిన్ ని సక్సెస్ఫుల్ గా ఏంటంటే రన్ చేయగలుగుతారు? సో అందుకోసమే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకపోవడం వల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క పర్టికులర్ ఆప్షన్ ని కూడా రైట్ గా సెలెక్ట్ చేసుకుంటూ మనం క్రియేట్ చేసే ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ లో, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ లో వెళ్ళినప్పుడు ఫైనల్ గా మనం ఏంటంటే ఆ క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ ఆడియన్స్ అయిపోయిన తర్వాత ఈ ఆడియన్స్ కనిపించే ఇమేజ్ ఏదైతే ఉంటుందో, వీడియో ఏదైతే ఉంటుందో అది కూడా చాలా అంటే చాలా క్యాచీగా, హై క్వాలిటీగా ఏంటంటే ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్ని కూడా ఏంటంటే సమ్వాట్ బేసిక్ లెవెల్లో మీరు ఫాలో అవ్వాల్సింది. ఇంతవరకు పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోయాం సార్, అయినా కూడా రిజల్ట్స్ రావట్లేదు అంటే సో మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే బేసిక్ మాత్రమే. సో ఈ బేసిక్ అనే పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యాలి. సేమ్ ఏదైతే ప్లేస్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తారో అక్కడే. సో అడ్వాన్స్ లెవెల్లో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ప్రోడక్ట్ ని ఈ రోజు అనుకుంటే ఈ రోజు చూస్తే ఈ రోజు కొనేస్తారా? కొనరు కదా. మరి మీరు కొన్నప్పుడు అవతల కస్టమర్ ఎలా కొనేస్తారు మీ ప్రోడక్ట్ ని? అతను కూడా కొనడు కదా, తనకు కూడా టైం కావాలి కదా. ఈ రోజు మీ వద్దకి ఏంటంటే వచ్చాడు, లీడ్ ఇచ్చేసి ఈ పర్టికులర్ డేలో మీ అడ్వర్టైజ్మెంట్ చూశాడు, అంతేకాని కొనేయాలి అని లేదు. అర్థమైందా? దిస్ ఇస్ ద వన్ రియాలిటీ. సో ఆ పర్సన్ ఏంటంటే కొనడానికి ఒక 1 వీక్, 10 days, 1 month, 2 months, 6 months సమయం పడుతుంది. సో సమయం పట్టేంత వరకు మనం ఆ పర్సన్ అలా వదిలేయకూడదు. ఈ మనం ఏం చేయాలి అంటే ఎవరైతే లీడ్ ఇచ్చేసి ఇంకా పర్సన్ కస్టమర్ గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళని ట్రాకింగ్ చేయాలి. ట్రాకింగ్ చేసి ఆ పర్టికులర్ పీపుల్ కి ఒక్కటే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కనిపించేలాగా చేయడం వల్ల మీ బిజినెస్ పైన, ప్రోడక్ట్ పైన, సర్వీస్ పైన ఏమవుతుంది అంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడంటే అప్పుడు కస్టమర్స్ ఒక పర్టికులర్ బ్రాండ్ లో కొనియరు. ఎప్పుడైతే ఒక బ్రాండ్ కంటూ ఓకే వాల్యూ అనేది ఉంటుందో, ట్రస్ట్ అనేది ఉంటుందో అప్పుడే కస్టమర్ కొంటారు. కాబట్టి మీ పర్టికులర్ ప్రోడక్ట్ కి, సర్వీస్ కి ఒక పర్టికులర్ ట్రస్ట్ ని, బ్రాండ్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏంటంటే వచ్చిన లీడ్స్ ఏంటంటే ఫైనల్ గా కస్టమర్స్ గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఈ రోజు యాడ్ రన్ చేస్తే రేపు వచ్చేస్తే రిజల్ట్స్ ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టేస్తారు. ఓకేనా? దట్ ఈస్ యువర్ రియాలిటీ. బట్ దట్ రియాలిటీ విల్ నాట్ వర్క్అవుట్. ఆ రియాలిటీ పని చేయదు. సో ఆ పర్టికులర్ మీరు అనుకుంటున్నది ఏంటంటే పని చేయదు. దిస్ ఇస్ ద వన్ థింగ్ యూ పీపుల్ నీడ్ టు ఫాలో. సో ఇవంతా కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ లో మీ క్యాంపెయిన్ లో సెటప్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అవ్వడానికి ఏంటంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్పుడు మీరు పెట్టిన డబ్బులకి ఏంటంటే రిటర్న్స్ వస్తాయి, మీరు పని చేసిన దానికి వాల్యూ అండ్ వర్తబుల్ ఉంటుంది. సో ఇలాంటి పర్టికులర్ అన్ని కూడా ఏంటంటే కలిపి మనం ఏంటంటే 60 days ఆఫ్ రియల్ టైం ప్రాక్టికల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం. దానికి సంబంధించిన డెమోని ఏంటంటే ఈ వీకెండ్ మనం అయితే కండక్ట్ అయితే చేయబోతున్నాం. సో ఆ డెమోకి నేను చెప్పేదాన్ని మీరు వినాలి అనుకుంటే, నేర్చుకోవాలి 60 days ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేసి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీ డెమోని అయితే బుక్ చేసుకోండి. ఆ డెమో అటెండ్ అయిన తర్వాత కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మీరు 60 days ప్రోగ్రామ్ కి అయితే కంటిన్యూ అయితే అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఏవైతే వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయడానికి ట్రై చేయండి. మీ ముందుకైతే నేను ఈ నాలెడ్జ్ అయితే తీసుకొని అయితే వస్తాను వెరీ హై క్వాలిటీలో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అయితే ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అయితే పొందండి.